జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో శైలికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాప్తకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు పెద్ద నీవై జీవించే చాలు రాష్ట్రమంతటా శాంతి కాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు బలి 2024 సార్వత్రిక ఎన్నికల జెండాలు దించేయాలమ్మా జెండాలు దించండి బాబు జెండాలు దించండి జెండాలు దించండి అమ్మా బాబు కొద్ది జెండాలు దించితే వెనకున్న వాళ్ళు కూడా సార్ని చూస్తారు మీరు అందరూ కూడా ఇట్లా వెనక్కి వస్తే బాగుంటుంది ఈ పక్కోళ్ళు ఇట్లా మూవ్గాండి వెనక్కు కదలండి కొద్దిగా మీరు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇట్లా వస్తే సార్ మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి ఇట్లా ముందుకు రమ్మంటున్నా రామ్మా ఇటు రాండి అమ్మా బాబు వెనక వైపు ఉండే వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను వెనక వైపు ఉండే వాళ్ళందరూ ఇట్లా ముందుకు రమ్మంటున్నా దయచేసి మన వాలంటీర్స్ అందరూ ముందుకు తీసుకోండి వెనక వైపు ఉండే వాళ్ళందరినీ ముందుకు రమ్మని కోరుతా ఉన్నాను మీరు కూడా అక్కడ వెనకుండే వాళ్ళు ఇట్లా వస్తే బాగుంటుంది మీరు వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి వెనకున్నటువంటి వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నా డయాస్ వెనకున్నటువంటి వాళ్ళని అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజారెడ్డి అన్న ముందుకు తీసుకోండి అందరినీ మన వాళ్ళు దగ్గరుండి ముందుకు పంపించండి అందరినీ అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నా దయచేసి అందరు కూడా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నాను ముందుకు రండి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపున ఉంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం సిద్ధమని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పొమ్మండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి 2024 సార్వత్రిక ఎన్నికల సమర శంఖారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ఆరాధ్య దైవం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన కదిరి నియోజకవర్గానికి విచ్చేసి మన అందరి గురించి ఉద్దేశించి మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి మన సమస్యల గురించి భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి చర్యల గురించి తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ దేశంలోనే అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు
హిందూపూర్ పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా హిందూపూర్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీకే పార్సారథన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భైరవ్ ప్రసాద్ గారికి, సోదరుడు వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా చిరంజీవి వంశీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ప్రతి అంగుళం గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే అది మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక్క అవకాశం పేరు మీద అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని కాదని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కాదని మీరందరూ కూడా ఒక అపోహకు గురై ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి మనము చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పేసి, చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పశ్చాత్తాపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా అధఃపతాళానికి నెట్టివేయబడినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు అందరూ గమనిస్తే గడచిన 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన అనేది ప్రతి నియోజకవర్గ ప్రజల మీద కూడా ఒక రాక్షస పరిపాలన కిందే కనపడుతూ వచ్చింది. అనేక రకమైనటువంటి దాష్టికాలకు గురైనారు సామాన్య ప్రజలు, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కనపడుతూనే వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమనే పేరు మీద ఏమాత్రము ఆయనకు ఆత్మవిశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో మన హిందూపూర్ పార్లమెంటుని, మన కదిరి నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనే, ఎంపిక విషయంలోనే ఒక్కసారి ఆయన చేసినటువంటి ఎంపిక విధానాన్ని ఒక్కసారి అందరూ అర్థం చేసుకోమంటున్నాను. బళ్ళారి నుంచి ఒకరిని తీసుకొస్తారు, బెంగళూరు నుంచి ఒకరిని తీసుకొస్తాడు. వీళ్ళిద్దరి పంచాయతీ చేసేకి పుంగనూరు నుంచి పుడింగుని తీసుకొస్తాడు. మన నియోజకవర్గం మీద బళ్ళారోళ్ళ పెత్తనమో, బెంగళూరు వాళ్ళ పెత్తనమో, పుంగనూరు పుడింగు పెత్తనమో అవసరమా అని చెప్పేసి కోరుతున్నాను. మరి మనము చేతగాని వాళ్ళ మాదిరిగా కనపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పక్కనే 28 కిలోమీటర్ల దూరంతో పులివెందుల్లోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏదైనా కనుచూపు మేరలో ఉంది, ఏదైనా మంచి చేసినాడా అంటే వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డలు కొనుక్కొని పోయినాడు కదిర్లో. అంతకు మించి చేసినటువంటి తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ, చేసినటువంటి మేలు కానీ
కించిత్ కూడా లేదనేది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఈ రోజున రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది. యువత పెద్ద ఎత్తున నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, పుట్టి ఇక్కడే పెరిగినాం. ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువకులనే వాళ్ళు గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము చూడలేదు. మొట్టమొదటిసారిగా యువత అంతా కూడా గంజాయి మత్తులో జోగేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో యువతను కాపాడండి. నిర్వీర్యమైపోతున్నటువంటి యువత